ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథా రసవాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. రాజు వారిని సింహద్వారమున పాదములు కడిగి ఆ జలమును శరమున పోషించుకొని లోనికి తోడుకొని పోయి ఉన్నతాశ్రమున ఆశీనుగా గావించి వశిష్ఠుల వారికి నమస్కరించి తన ప్రార్థనగా యజ్ఞ విధానమును ఎట్లు గావింపవలను ఋషిశృంగుని అడగగోరెను. అంతా మంత్రులు, పండితులు, మహారాజు వారి వారి ఆశ్రమములపై కూర్చుండకు ఋషిశృంగుల వారు ఆజ్ఞాపించి యజ్ఞ విధానమును ఒక్కొక్కటి విప్లవంగా తెలుపుతుండా ప్రధాన పండితుడు దానిని ఒక కాగితమున వ్రాసుకుంటుండెను. ఎవరెవరు ఏ ఏ స్థానములందు కూర్చునవలనో వాటిని కూడాను స్పష్టంగా తెలిపి రేపటి తెల్లవారి 7 గంటలకే యజ్ఞము ప్రారంభించవాలని నిర్ణయించను. ఈ వార్త పురమున క్షణములో ప్రాకెను. తెల్లవారి వీధులు పచ్చని తోడములతో జన సమూహములతో కిక్కిరిసిపోయాను. సరయూ తీరము జనమయమాయను. రాణులతో కూడి మహారాజు స్వస్తివాద్యములు మిన్నుముట్ట, జయ జయధ్వనులు, మంగళవాయిద్యములు శుభసూచనలు తెలుప ఋషిశృంగుడు శాంత సమేతుడై యజ్ఞశాలలో చేరిరి. ఋషిశృంగుడు బ్రహ్మగా ప్రమాణము స్వీకరించి ఋత్వికులను వారి వారి అర్హతలను అనుసరించి ఆయా స్థానముల ఆయా పారాయణములు గావింప నియమించెను. అగ్నిహోత్రులు ఆహుతులు ఋషిశృంగుడు పేల్చెను. అతి నిష్ఠతో నిండు భక్తి శ్రద్ధలతో కావించుచున్న ఈ అగ్నిహోత్రము నుండి అందరూ చూచుచుండా మహా తేజోవంతుడు చూపట్లకు మించువలే కన్నులు మినుమిట్లు గొలిప ఒక మహాపురుషుడు ఒక పాత్రను హస్తమునందుకొని ప్రత్యక్షమాయను. ప్రజలు ఋత్వికులు ఆనంద ఆశ్చర్య భయ ఆందోళనతో దిగ్భ్రాంతులై ఎక్కడి వారక్కడ స్తంభించిపోయి రాజా రాణులు భక్తి శ్రద్ధలతో ఆ మహాపురుషుని వైపు చూచుచూ ఆనంద భాషములు రాజుచూ చేతులు జోడించుకొని ప్రార్థించుతుండరి. ఋషశృంగుడు దృష్టిని చలించనీక నిష్టను వీడక అగ్నిహోత్రంలో ఆహుతులు పేల్చుతుండెను. ఇంతలో ఒక ప్రళయ శబ్దం వలె అంతరిక్షం నుండి పలుకులు వినిపించెను. ఋషశృంగుడు ఆహుతులను ఆపి విషయం ఏమిటా అని ప్రారంభించెను. మహారాజా, నీవి పాత్రను అందుకొని అందులోని పాయసమును యథోచితముగా 3 రాణులకు విభజింపం అని దశరథుని చేతికి ఆ పాయసము పాత్రనిచ్చి అగ్నిహోత్రమును ఉద్భవించిన మహాపురుషుడు అంతర్ధానమయ్యాను. ఈ మహాద్భుతమును చూసినటువంటి ప్రజలు, ఋషులు, పండితులు, రాజులు మహదానందము పొంది పూర్ణాహుతి గావించి పాత్రను హస్తమందుకొని పూరేంపుతో రాజభవనము చేరిరి. సాయిరాం. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.